ఇక్కడ మనము అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం, లేకపోతే 17 నుండి. అతడు మిలితే నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టినది దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో చదువునాను, నేను ఎలాగును మెస్సయ్యను సేవించుచుంటినో మీకే తెలియను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారంటే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య నేను ఎలాగ నడుచుకుంటునో, మీ మధ్య ఎలాగ నడుచుకున్నానో, ఒక క్రైస్తవుని వలె అతడు నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడు పిల్లారా? యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన భావంతో, పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున మెస్సయ్యను సేవించుచుంటినో మీకే బాగా. మరలా శోధనలు వచ్చినా, శోధనలు సంభవించినా, ఏమి సంభవించినా ఏమండి ఆయన ఎలాగ వినయ భావంతో సేవించుచుంటినో. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు అంటున్నాడు. మీ మధ్య నేను ఎలాగ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. కాబట్టి పిల్లారా, పౌలు గారు అక్కడ ఎలా నడుచుకున్నాడు అని అంటే, ఆసియాలో ఆ ప్రజల మధ్య ఒక నిజమైనటువంటి మెస్సయ్య వలె అతడు నడుచుకున్నాడు. మెస్సయ్య ఎలా నడుస్తాడో అలాగే నడుచుకున్నాడు. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగానే అతడు నడుచుకున్నాడు. వాక్య ప్రకారంగా నడిచే వారి మీద కుట్రలు, తంత్రాలు ఇవన్నీ పన్నుతారు. అయినప్పటికీ కూడా అతడు వినయ భావముతో సర్వశక్తిమంతుని సేవిస్తూ ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, అక్కడ పౌలు గారు ఆసియాలో ఉన్నప్పుడు అతడు ఎలా నడుచుకోవాలో ఆసియా వాళ్ళందరికీ కూడా తన నడవడి చేత ఎలా నడుచుకోవాలో, మంచిగా ఎలా నడుచుకోవాలో, పరిశుద్ధంగా ఎలా నడుచుకోవాలో ఆ మనుషుల మధ్య నడిచి చూయించాడు. ఆయన నామమున హల్లెలూయా. వింటారు కానీ చాలా మంది నడిచి చూయించరు, చేసి చూయించరు. ఇదిగో నేను ఆయన కోసం ఇలా చేశాను, ఇదిగో ఇలాగ నడిచాను, ఇలాగూ వాళ్ళ నడవడిలో ఉండదని. చాలామంది వింటారు కానీ చేయరు, నడవరు అని ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. కానీ పిల్లారా, నీవు ఇప్పుడు చూడండి, సూర్యుని యొక్క వెలుగు, సూర్యుడు తన వెలుగును మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా తను ఏమైనదో చూపిస్తూ ఉంది. చంద్రుడు, సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడడం వలన ఆ చంద్రుని వెలుగుని మనం కళ్ళతో మనం చూస్తున్నాం. ఏమండి? అలాగే మామిడి చెట్లు ఉన్నాయి, దాని పండ్లు ఉన్నాయి, దాని కాయల రుచి చూస్తున్నాం, మనం రుచిని చూస్తున్నాం. అలాగే పిల్లారా, మనము ఎవరైనా ఏదైనా ఆహారం వండినప్పుడు ఆహారం యొక్క రుచిని మనము చూస్తున్నాం, వెలుగును చూస్తున్నాం. సర్వశక్తిమంతుడు సృష్టించిన ప్రతి సృష్టిని మనం చూస్తున్నాం.
చెట్లను చూస్తున్నాం, జంతువులు చూస్తున్నాం, పక్షులు చూస్తున్నాం. అవి ఎలా నడుస్తున్నాయో మనకు తెలుసు. పావురం ఎలా నడుస్తూ, పక్షిరాజు ఎలా నడుస్తూ, గేదె ఎలా నడుస్తూ, ఆవు ఎలా నడుస్తూ, దాని ప్రవర్తన ఏమిటో, మేకలా నడుస్తూ, గొర్రె ఎలా నడుస్తూ, కుక్కలు ఎలా నడుస్తాయో, నక్కలు ఎలా నడుస్తాయో, ప్రతి ఒక్క నడవడి నువ్వు చూస్తున్నావు. ప్రతి ఒక్క నడవడి చూస్తున్నావు కాబట్టి దాని గురించి నువ్వు చెప్పగలుగుతున్నావు. కాకి నడవడి, అది ఏమి తింటుంది, ఎలా జీవిస్తుంది, ఏమిటి, ఎలా అరుస్తుంది, ఇవన్నీ. అలాగే ఇక్కడ కూడా పౌలు గారి యొక్క నడవడిని ఆసియాలో వాళ్ళందరూ కూడా చూశారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు పౌలు గారు ఏం చెప్తున్నారు ఇంకొకసారి చూడండి అమ్మా, తర్వాత చదవండి. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు సర్వశక్తి మంత్రి ఎదుట మారు మనసు పొంది మన ఎలోహ్యమైన యెహోవా మెస్సయినందు విశ్వాసముంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుంటును, ఇదంతయు మీకు తెలియను. ఇక్కడ ఏమన్నారంటే బహిరంగముగా ఏది దాచుకొనక, ఆయన ఏది బయలుపరిచాడో అది ఏమి దాచకుండా, ఏమి దాచుకోకుండా, ఇది చెప్పకూడదు వీళ్ళకి, వీళ్ళకి తెలియకుండా నేను చేయాలి అని ఏది కూడా దాచుకోనకుండా ప్రతిదీ తెలియజేస్తున్నాను అంటాడు. ఎందుకంటే సత్యం అనేది నలుగురికి ఉపయోగపడేదైతే అందరికి తెలియచేయాలి. పాపాన్ని చాలా మంది ఏం చేస్తారు, అప్పుడు దాచిపెడతారు. పిల్లల్ని పాపాల కోసం పంపించేటప్పుడు దాచిపెడతారు. ఎక్కడ పంపుతున్నారో చెప్పరు. అవునా? చెప్పరు. అడిగితే అప్పుడు చెప్తారు. పాపాలంటే ఏంటి? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండడమే. సహవాసం చేయడం కూడా పాపమే. అవిశ్వాస బంధువుల యొద్దకి, అవిశ్వాసులైనటువంటి లోకస్తుల యొద్దకి, అవిశ్వాసుల చుట్టాల యొద్దకి పంపినా మరి బైబిల్ ఏం చెప్తే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదనుందా? పాపమే. చాలా మంది పాపం అనగానే దొంగతనాలు చేస్తే, వ్యభిచారాలు చేస్తే, చెడ్డ పనులు చేస్తే పాపాలు, కానీ సహవాసాలు చేస్తే పాపమేంటి? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపులని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ చెడు సహవాసాలు చేసిన పాపమే, చెడ్డవారితో సహవాసం చేసిన పాపమే. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఆ విధంగా ఏది దాచకుండా, నువ్వు చేసేది మంచి అయినప్పుడు, చెప్పేది సత్యమైనప్పుడు ఏమి దాచాల్సిన పనేమి లేదు. అది ఇతరులకు ఉపయోగపడేది కనుక, మేలుకు కలుగు చేసేది కాబట్టి, మేలు కలుగు చేసేది ఏది కూడా దాచుకొనకుండా పౌలు గారు వారి రక్షణ నిమిత్తమై, వారు కాపాడుబడి నిమిత్తమై సమస్తాన్ని కూడా అతడు తెలియజేశాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బహిరంగంగా చెప్పాడు. అలాగే ఇంటింట అంటే వాళ్ళు ఏదైనా ఇంటికి ఆహ్వానించేవారు. పౌలు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. పౌలు గారు ఇలా వచ్చి మా ఇంటి దగ్గర ఈరోజు టిఫిన్ చేయండి, మాకు ఆశీర్వాదం కదా, ఇదిగో మా ఇంటికి వచ్చి ఈరోజు భోజనం చేయండి. ఆ భోజనానికి వచ్చినప్పుడు, టిఫిన్కి వచ్చినప్పుడు బోధించేవాడు ఆయన, అక్కడ చెప్పేవాడు ఆయన. ఈ రోజుల్లో అయితే అలా పిలిచేవాడు కనపడరు. ఆ రోజుల్లో ఉన్నారు విశ్వాసులు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అలా చెప్పినా మనం అలా చేయాలనుకునే వాళ్ళు లేరు. ఉన్నా కొద్ది ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటారంతే. కాబట్టి పిల్లలు మనం సేవ ఆహ్వానిద్దాం అనుకునే వాళ్ళు తక్కువ. ఎందుకు? డబ్బులు ఖర్చు అయిపోతాయి. మళ్ళీ మన ఇంటికి వచ్చారనుకో, అయ్యి చెప్తాడు ఆయన వాక్య ప్రకారం ఉండమని. అప్పుడు మా ఆయన కోపం వచ్చేస్తేమో, అప్పుడు నన్ను బయటికి దోసేస్తాడేమో. ఏమండి? కాబట్టి నేను ఆయన వదులుకోలేను. అందుకని పాస్టర్ గారిని వదులుకుంటే సరిపోద్ది, ఆయన్నే వద్దని చెప్తే బాగుంటుంది. ఆ టైప్ వాళ్ళు ఉంటారు చాలా.
అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి పిల్లారా, పౌలు గారు అలా కాదు చెప్పాడు. హల్లెలూయా. అలాగూ చెప్పాడు, ఎలాగూ నడవలను అక్కడ నడిచి చూయించాడు మరియు బోధించాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అబ్రహాము గారి యొక్క కాలంలో ప్రకాశింపజేశాడు. పౌలు కాలంలో పౌలు గారు ఈయనే వెలుగై ఉన్నాడు కాబట్టి మెస్సైని తన జీవితంలో ప్రకాశింపజేశాడు. అదే విధంగా అబ్రహాము గారు కూడా విశ్వాసులకు తండ్రి. అతడు విశ్వాసిగా పిలువబడుతున్నాడు. అతడు తన యొక్క విశ్వాసం ద్వారా విశ్వాసం అంటే ఏమిటో అక్కడ నడిచి చూయించాడు. ఆయన నామమున స్తోత్రం. ఎలాగంటే సర్వశక్తిమంతుడైన ప్రతి మాటను నమ్మి ఏమీ సందేహించకుండా, అది నమ్మడానికి వీలు కాని అయినప్పటికీ కూడా నమ్మి ఆ యొక్క గొప్ప విశ్వాసిగా తన దినాల్లో నడిచి చూయించాడు. ఆయన మనిస్తారు. విశ్వాసిగా నడిచాడు, అవిశ్వాసిగా బ్రతకలేదు, పాపిగా బ్రతకలేదు. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేస్తాడన్నటువంటి నమ్మకంతోనూ విశ్వాసముతోనే బ్రతికాడు అతడు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. తనకు చేసిన వాగ్దానాల్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని విశ్వాసముతో అతడు జీవించాడు. ఆయన మాటలను ఎక్కడా కూడా సందేహించలేదు, ఎక్కడ కూడా సందేహించలేదు. ఆయన యొక్క చిత్త ప్రకారముగా విశ్వాసం అంటే ఎలా ఉండాలో, ఆయన ఎలా నమ్మాలో, నమ్మడానికి వీలు కానివి చెప్పినప్పటికీ కూడా నమ్మి జీవించాడు అతడు. ఎక్కడ దేని విషయంలో ఇది జరుగుతుందా, ముసలి వాళ్ళమైన మేము ఏ విధంగా సంతానం కంటాం, ఇది అవుతుందా, ఎలాంటి అనుమానాలు ఆయన చెప్పిన దాంట్లో లేవు. ప్రతి దానిని కూడా నమ్మాడు, విశ్వాసమును చూయించాడు అతడు. ఒక పండు, తన యొక్క యాపిల్ పండు, ద్రాక్ష పండు, అంజూర పండు, వాటి పండ్లు వాటి యొక్క రుచిని చూయిస్తూ ఉంటాయి. అబ్రహాము విశ్వాసం అనే రుచిని చూయించాడు. హల్లెలూయా. అతడు చూసినప్పుడు మంచి సర్వశక్తిమంతుని విశ్వసించిన వాడురా, ఆయన మాటను విశ్వసించిన వాడురా, ఆయన యొక్క వాగ్దానమును విశ్వసించిన వాడురా. అబ్రహాము, వృద్ధులైన మీరు ఎలాగూ సంతానము కలుగుతారయ్యా, మీకు అది జరగని పని అని ఎవరైనా చెప్పినప్పటికీ నేను ఆయన నమ్ముతాను, నేను ఆయన నమ్ముతున్నాను, దాన్ని ఆయన జరిగించగలడు. హల్లెలూయా. ముగ్గురు యూదులు ఆనాడు విశ్వాసాన్ని చూయించారు. అగ్నిలో పడవేస్తే మీరు బూడిదైపోతారేమో, అగ్ని నుండి కూడా ఆయన రక్షించగలడు. ఒకరు రక్షించకపోయినా పర్వాలేదు, విశ్వాసాన్ని చూయించారు. పౌలు తన కాలంలో విశ్వాసాన్ని చూయించాడు. ఆసియాలో అలాగే ఎలాగ నడుచుకున్నాడో, శోధనలో ఒడిదుగుల్లో కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. శోధనలు ఒడిదుడుకులు వచ్చినప్పుడు యోబు భార్య వలె చాలా మంది వదిలేస్తారు ఆయన్ని. సర్వశక్తిమంతుని, ప్రార్థనని, భక్తిని ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఏమండి లోకంలో కలిసిపోతారు, పాపంలో కలిసిపోతారు, దుష్టులతో కలిసిపోయి దుష్ట కార్యాలు, పాప కార్యాలు చేస్తూ జీవిస్తూ నరకానికి వెళ్ళిపోతుంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అలాగూ చేయలేదు, అబ్రహాము అలాగూ చేయలేదు. ఆయన వాక్యమును నమ్మాడు. ఏదో సగం నమ్మడం కాదు, బైబిల్లో చెప్తున్న ప్రతి మాటని అతను నమ్మాడు. అంటే ఆనాడు బైబిల్లో, అంటే ఆనాడు అబ్రహాము గారితో సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో ఆ మాటలే ఆ కాలపు చిన్న బైబిల్ అయి ఉన్నది, బైబిల్ యొక్క ఆరంభమైనది. హల్లెలూయా. ఆది కాండం అనగా ఆరంభము. ఆది కాండం అనగా ఏమిటి చెప్పండి? ఆరంభం. ప్రకటన గ్రంథం అయితే ముగింపు. కాబట్టి ఆనాడు అబ్రహాము విశ్వాసాన్ని చూయించాడు. అందువల్లే మనం అతని జీవితాన్ని చూసినప్పుడు అతడి విశ్వాసాన్ని ఎలా కనబరిచాడో మనం చూస్తున్నాం.
విశ్వాసాన్ని ఎలా కనబరిచాడనంటే, పిల్లారా, సర్వశక్తిమంతుడు చేయగలడని నమ్మి ఆ విధంగా విశ్వాసముతో ఎదురు చూశాడంట. ఆయన నా మనిస్తాడు. వృద్ధాప్యంలో మీకు ఒక సంతానాన్ని ఇస్తానంటే ఇస్తాడని ఎదురు చూశాడంట. ఇస్తాడని ఏం చేశాడు చెప్పండి? అంతేగాని విని వదిలేసి తిరగలేదు. నీకు ఒక సంతానాన్ని ఇస్తా, నీకు ఒక దేశాన్ని ఇస్తా, నీకు ఒక ప్రజల్ని ఇస్తాను అని అంటే వాగ్దానం చేసిన వాడు ఇస్తాడని దాన్ని పొందుకోవడానికి ఎదురు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి కాలములో యోబు గనక మీరు చూసినట్లయితే, యోబు యొక్క నడవడి, అతడు ఎంతో సహనము కలిగిన వాడు. సహనాన్ని చూయించాడు. అతడు తన జీవితంలో సహనాన్ని చూశాడు. ఎందుకంటే యోబుకు వచ్చిన శోధనల కాలంలో ఎవరికి రాలేదు. యోబుకు వచ్చినటువంటి శోధనలు ఈ రోజుల్లో అయినట్టయితే అలాంటి శోధనలు వస్తే సర్వశక్తిమంతుడు ఎన్నో తిట్లు తిడతారు, ఎన్నో బూతులు తిడతారు. మాకెంతో అన్యాయం చేశాడు, మేము భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా మమ్మల్ని చాలా శోధనలకు గురి చేశాడు ఆయన అని ఆయన్ని దూషించి విడిచిపెట్టారు సార్ ఆయన్ని అన్నాడు యోబు భార్య వలె. కానీ యోబు వాటన్నిటిని కూడా సహించి యావే ఇచ్చెను, యావే తీసుకునేను, ఆయనకే మహిమ కలుగును గాక. అన్ని ఉన్నప్పుడు ఎలాగ సహించాడు, అన్ని పోయినప్పుడు ఆయనే ఇచ్చాడు. ఆయనే ఆస్తిని తీసుకున్నాడు, పిల్లలను తీసుకున్నాడు, అన్నిటిని గొర్రెలను తీసుకున్నాడు, మేకలను, అన్నిటిని యావదాస్తిని తీసుకున్నాడు. ఆయనకే మహిమ, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయన మహిమపరిచి ఆ సహనాన్ని చూయించాడు. ఆయన అంతేగాని సహనాన్ని కోల్పోయి ఆయన్ని దూషించలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. చాలా మంది శోధనలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రార్థన వదిలేస్తారు, మందిరాలు రావడం మానేస్తారు, ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదువుకోరు, వాక్యం వినరు, పరిశుద్ధంగా జీవించరు. శోధనలో పడిపోయా ఇంకేం దేవుళ్ళని టీవీలు చూస్తారు, సినిమాలు చూస్తారు, షికార్లు తిరుగుతుంటారు. ఎందుకంటే మేము కష్టకాలంలో ఉండడం మాకు ఆయన సాయం చేశాడని వదిలేసి పాపంలో పడిపోతారు. ఆ విధంగా యోబు అలాగూ చేయలేదు. తన కాలంలో అతడు సహనాన్ని చూయించాడు. హల్లెలూయా. నిజమైన వధువు కూడా అబ్రాహాము విశ్వాసం యోబును చూసి ఆమె నేర్చుకుంటుంది. అబ్రాహామును చూసి ఎలా విశ్వసించాలో నేర్చుకుంటారు. యోబును చూసి ఎలా సహనం కలిగి ఉండాలో ఆమె నేర్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం నేర్చుకోవడానికే వాళ్ళు మనకు దృష్టాంతములుగా ఉన్నారని వాళ్ళ జీవించిన కాలంలో వాళ్ళు నడిచి చూయించారు, అనుసరించి చూయించారు, సహనం అంటే ఏందో చూయించారు. అందరూ చూసి యోబు ఎంత సహనం కలిగిన వారురా, ఇంకోడైతే ఈ పాటికి సర్వశక్తిమంతుడిని తుడిసేసేవాడే, విడిచిపెట్టేవాడే. కానీ యోబు చూడండి, ఇన్ని శ్రమలు వచ్చినా ఆయన మాత్రం వదలట్లేదు, ప్రార్థన మానట్లేదు, మందిరం మానడం లేదు, ఆరాధన మానడం లేదు, ఏమి మానడం లేదు. అతడు చాలా మంది అలాంటి సోదరులు వస్తే ప్రార్థన మానేసి మంచానికి అడ్డంగా ఇలా పడుకుంటారు. ఆవిడ అనుకుంటుంది మా ఆయనకి ఎన్ని బాధలు పడుతున్నాడో. ఏమండి అలా చేశాడు యోబు? చేయలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా తను జీవించిన కాలంలో ఏలియా రోషమును చూయించాడు. ఆయన మనిషి హల్లెలూయా, రోషము కలిగి జీవించాడు. ఎలాగనంటే ఈ రోజుల్లో పిల్లార సంఘాలు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో కూడా యెజబెలు సంఘం ఉంది. ఈ రోజుల్లో ఎలాగైతే మత్స్య సంఘాలు ఉన్నాయో ఆ రోజుల్లో యెజబెలు సంఘము, అబద్ధ బోధకులు ఉన్నారు. అన్య బోధనలు అంటే బైబిల్కు వ్యతిరేకంగా, బైబిల్లో లేనటువంటిది, ఆరాధించకూడనటువంటి యెజబెలు ఆరాధన ఆ రోజున ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు ఏలియా నిజమైన సర్వశక్తిమంతుని ఆరాధిస్తున్నవాడు. వాళ్ళు అంటున్నారు వచ్చి, ఏలియా లేకపోతే మేకాయా, మనం ఒకటే, ఏమి చెప్పాము, నువ్వేదో చెప్పాలి. మేకాయా
ఏలియా అనంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఆయన చేత పంపబడినటువంటి ఆ సర్వోన్నతుని యొక్క దాసులమి, మీరు బయలు యొక్క బోధకులు, మీరు ఒకటి కాదు అని రోషము కలిగి ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. మన స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కలిగి ఉండాల్సింది మతశాఖ సంఘాల విషయంలో, సహోదరుల మీద కాదు, మతశాఖ సంఘాల వాళ్ళ విషయంలో, ఆ దుర్బోధల విషయంలో నువ్వు రోషము కలిగి ఉండాలి. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా. నీవు ఈ నిజమైన అపోస్తుల బోధ, ఆయన నామంలో నువ్వు బాప్తిజం పొందిని నువ్వు ఆయన బిడ్డగా నీవు ఉన్నావు. కానీ శోధనలు వచ్చినా ఏమొచ్చినా యోబు వలె ఆయన కోసం నిలబడి రోషమే కలిగి ప్రత్యేకంగా నీవు ఉండాలి. కానీ నువ్వేం చేస్తావంటే, పిల్లారా, నీ బంధువుల్లో అక్కో చెల్లో లేకపోతే మీ అన్నయ్యో ఎవరొకరు అంటారు, శోధనలన్నీ మీరు ఆ మందిరం దగ్గరికి వెళ్తున్న దగ్గర నుంచే మీకు శోధనలన్నీ వస్తున్నాయి, ఈ బాధలన్నీ వస్తున్నాయి, ఆ ఆయన నమ్ముకున్న దగ్గర నుంచే మీకు వస్తున్నాయి. మీరు అలా కాదు, మా చర్చికి రండి, మా ప్రార్థనకు రండి, సతీష్ కుమార్ చర్చికి రండి, శ్యామ్ కిషోర్ చర్చికి రండి, అబ్బబ్బో ఎంతో ఆశీర్వాదం అక్కడ అంటారు. అన్నప్పుడు నువ్వు ఏమంటావు చెప్పండి? ఏలియా ఆత్మ నీలో ఉన్నట్లయితే నేను ఈ శోధనలు సహిస్తాను, కానీ ఆ మతశాఖ సంబంధమైన బోధకుల యొద్దకు నేను రాను, అలాంటి బోధలు నేను వినను. అవి యెజబెలు సంఘాలు, మహావేశ యొక్క సంఘాలు, నేను ప్రత్యేకంగా ఉంటానంటావు. అదే ఏలియా ఆత్మ, రోషము కలిగిన ఆత్మ. ఏలియా ఆత్మ నీలో లేకపోతే, రోషము కలిగిన ఆత్మ నీలో లేకపోతే ఎవరు ఏ సంఘానికి పిలిస్తే ఆ సంఘానికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్తే కష్టాలు తీరుతాయంటే అక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తే శోధనలు తిరిగిపోతుంటే అక్కడికి వెళ్ళిపోతుంటావు. ఏ సంఘాన్ని పెడితే ఆ సంఘానికి, ఏ పాస్టర్ గారితో పెడితే ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాం. యోబు వల్ల నీకు సహనం లేదు, ఏలియా వల్ల నీకు రోషం లేదు, అబ్రహాం వల్ల విశ్వాసం లేదు. నీవు మోసపోతావు సుమా. ఏలియా వల్లే రోషము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తీసుకొచ్చి నకిలీ కొబ్బరి నూనె అమ్ముతుంటాడు, మనం నిజమైన కొబ్బరి నూనె అమ్ముతుంటాం. వాడు అంటాడు, మీ కొబ్బరి నూనె మా కొబ్బరి నూనె ఒకటే అంటే, అలాగంటావా? అనము. నీకు రోషం వచ్చేస్తే, ఎందుకనంటే నువ్వు అమ్మేది నకిలీది, ఇది సత్యము, ఇది ఒకటి కాదు. మేము వెళ్ళే మందిరం సమాజము సతీష్ కుమార్ ఒకటి కాదు, మేము వెళ్ళేది అపోస్తుల బోధ, నువ్వు వెళ్ళే బోధలు మావి ఒకటి కాదు అని చెప్తే అదే రోషము కలిగి నిలబడ్డావు. ఏలియా కాలంలో రోషము కలిగి నడిచాడు, నీలో ఆ రోషము లేదు. నీ మతశాఖ సంబంధించిన బంధువులో, అన్య సంబంధమైన బంధువులో ఏమండి వాళ్ళ మధ్య నువ్వు రోషము కలిగి నడవాలి. కానీ నీకు రోషమే ఉండదు. వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ సంబరాలకి, వాళ్ళ ఉత్సవాలకి ఫోన్ చేస్తే చాలు, పిలిస్తే చాలు, ఎగరేసుకుంటూ వెళ్ళిపోతారు. రోషము లేదు నీలో. వారి నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండిననుంది. ఏలియా ప్రత్యేకంగా ఉన్నాడు, వాళ్ళకు వేరుగా ఉన్నాడు, వారు వేరుగా నడిచాడు. ఏలియా వలె ఉండాలి. ఆయన మనిస్తాం. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్యా వాదువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు వాదువుగా, ప్రేమించుచున్నావా. ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా. ఏది నీలో త్యాగం. పిల్లారు, ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే, ఆయన సర్వశక్తి మంత్రులను వదులుకుంటాం, ఆరాధన వదులుకుంటాం,
ప్రార్థనైనా వదులుకుంటాం, పరలోకాన్నైనా వదులుకుంటాం, రక్షణైనా వదులుకుంటాం, కానీ మత శాఖ సంబంధమైన నా బంధువులను వదులుకోలేను, మా ఆయన్ని వదులుకోలేను, మా యొక్క చుట్టాలను వదులుకోలేను, డబ్బును వదులుకోలేను, యొక్క ఆస్తులు వదులుకోలేను, మత శాఖ సంబంధమైనటువంటి స్నేహాలు వదులుకోలేను, ఈ లోకాన్ని నేను వదులుకోలేను, ఆయన వదులుకుంటాను అంటున్నారు ఈ రోజుల్లో చాలా మంది. యోబు అలాగులేడు, అలాంటి సహనముతో ఉన్నాడు కాబట్టి ఒక సమయంలో సర్వశక్తిమంతుడు వచ్చి యోబుని రెండంతలు దీవించాడు. ఆ దీవెన కొరకు దీవించే వరకు కూడా యోబు సహనముతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దీవించే వరకు, నీకు స్వస్థపరిచే వరకు నీకు ఆ సహనం ఉండదు. అందుకని నేను ఆ సంఘానికి, ఈ సంఘానికి, ఆ గుడికి, ఈ గుడికి, ఇలాగా ఆ ఊరు, ఈ ఊరు, అక్కోళ్ళింటికి, పిల్లోళ్ళింటికి, బంధువులింటికి తిరగడమే నీ పని. అడవి గాడిద వంటి జీవితం నీది. కట్టుబాట్లు లేవు. ఏలియా వలె రోషము కలిగి ఉండవలసిన సమయం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు చూడను తన జీవిత కాలంలో ఎంతో పరిశుద్ధంగా నడిచాడు, నడవడి చూయించాడు, తన నడవడిలో పరిశుద్ధతను చూయించాడు. అక్కడ చూసిన వారు పరిశుద్ధుడురా అనుకున్నారు. అబ్రహామును చూసినప్పుడు విశ్వాసిరాని సాక్ష్యం ఇచ్చారు. యోబును చూసినప్పుడు సహనము కలిగిన వాడని సాక్ష్యం ఇచ్చారు ఆ జనులు. ఏమండి, ఏలియాను చూసినప్పుడు రోషము కలిగిన వాడని సాక్ష్యం ఇచ్చారు. నీ గురించి అలా సాక్ష్యం ఎవ్వరెవరు. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తావు, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తావు, ప్రార్థన మానేసి వెళ్ళిపోతావు. ఎందుకని? ఏమండి, రోషము లేదు. కానీ పిల్లారా, అదే మనం యోసేపుని చూసినట్లయితే, యోసేపు లేకపోతే పోతీఫరు యొక్క భార్య అతన్ని అపవిత్రపరచాలని చూసింది. అతడు జీవితంలో అపవిత్రమైనటువంటి మచ్చలు తేవాలని ప్రయత్నం చేసింది ఆమె. పోతీఫరు భార్య అంటే ఏదో పని మనిషి కాదు, కూలి మనిషి కాదు, ఏదో పనికి వెళ్ళే మనిషి కాదు, ఏదో ఉద్యోగస్తురాలు కాదు. ఆమె గొప్ప ఒక ఉన్నతమైన పోతీఫరు యొక్క భార్య. అలాంటి గొప్ప లోకరీతిగా గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆమె అతడిని ఆహ్వానించినప్పుడు తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టు కొరకై ఆమె వస్త్రపు చెంగు లాగినప్పుడు అది ఆమె ముఖాన్ని విసిరివేసి పారిపోయి తన పరిశుద్ధత అంటే ఏమిటో చూయించాడు ఆయన. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా యోసేపు పరిశుద్ధుడు తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడుగా నడిచాడు, దీనిల మధ్య పరిశుద్ధుడిగా జీవించాడు. ఎవరు ఎలాగ ప్రయత్నాలు చేసినా కానీ, ఎవరు ఎలాంటి చూపులు చూసినా కానీ, ఏ విధంగా ఆకర్షించాలని ప్రయత్నం చేసినా, రకరకాల వస్త్రాలు ధరించుకొని ఆకర్షించాలని ప్రయత్నం చేసిన యోసేపు తన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఆయన మనిషిస్తాను పరిశుద్ధుడుగా ఎలాగ నడవాలో చూపించాడు తన జీవిత కాలంలో. అందువల్లే 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందంటే యోసేపు వలె ఉంటుంది. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు ఎలా చేయాలో చూపించాడు యోసేపు. తన సొంత సోదరులే అతను ధృవీకరించి వెలివేసి గోతిలోకి తోసి ఎన్నో హింసలు, బాధలు ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా పిల్లారా వాటన్నిటిని కూడా ఏమండి క్షమించి తన సోదరులను ప్రేమించాడు. కీడుకు ప్రతి కీడు చేయక ఏ విధంగా మేలు చేయాలో దావీదు కూడా అదే విధంగా కీడుకు ప్రతి కీడు చేసిన సౌలుని ఏం చేశాడు చెప్పండి? కీడు చేయక, కీడుకి ప్రతి కీడు చేయక మేలు చేశాడు దావీదు. సౌలు రాజుకి మేలు ఎలా చేయాలో చూపించాడు. ఈనాడు అతని మేలు ఎలా చేశాడో మనం చదువుకొని చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. నీ జీవితంలో కూడా అలా ఉండాలి, నీ నడవడి ఆ విధంగా ఉండాలి. అక్కడ చూడండి, ఆ పోతీఫరు భార్య విషయంలో యోసేపు ఎలాగ నడిచాడో చూడు.
పరిశుద్ధ నడవడి తిరస్కరించాడు. ఏలియా ఎలా రోషం కలిగి ఉండాలో చూడు. ఇదిగో అందరూ ప్రవక్తలు చంపారు, బలిపీఠాలను పగలగొట్టేశారు, ధర్మశాస్త్రాలను త్రోసివేశారు. రోషం కలిగిన వాడినై నేను అక్కడనే నిలబడి ఉన్నానన్నాడు. హల్లెలూయా. నీ బంధువుల్లో నువ్వు అలా ఉండాలి. నీ మత్స్యాకు సంబంధ బంధువుల్లో నువ్వు ఏలియా వలె ఉండాలి. కానీ నువ్వు ఏలియా వలె లేక యెజబెల్ లాగా ఉంటున్నావు. యెజబెల్ అందరిని కలుపుకుంటుంది. అందరిని కలుపుకుంటే సాతాన్ని ఎప్పుడు కూడా అందరిని కలుపుకుంటాడు. వధువు ఎప్పుడు కూడా తను ప్రత్యేకపరుచుకుంటుంది. అందరిలో కలవదు కానీ ఆమె ప్రత్యేకపరుచుకుంటుంది. కానీ అదే యెజబెల్ అయితే అన్యులను కలుపుకుంది, ఇజ్రాయిల్ కలుపుకుంది. నువ్వు కూడా అంతే. నీకు ప్రత్యేకత తెలియదు. అందుకని నీవు నీ లోక సంబంధం మత్స్యాక సంబంధం బంధువులు కలుపుకుంటావు, అందరూ కలుపుకుంటావు, అందరితో నేను చక్కగా సహవాసం చేస్తావు. వాళ్ళ పాపాల్లో పాలు భాగస్తులు అయిపోతుంటావు. వాళ్ళ ఇష్టం వచ్చి నడిచి సంతోషపడిపోతుంటావు. కానీ ప్రత్యేకించబడి హల్లెలూయా వాళ్ళతో మాట్లాడినా మనం ప్రేమ కలిగి ఉన్నా కానీ ప్రత్యేకంగా అనేది ఉండాలి. ఏలియా వలె రోషము కలిగి వాళ్ళ పాపక్రియల్లో పాలు పొందకుండా, దుర్బోధల్లో పాలు పొందకుండా ప్రత్యేకముగా యోసేపు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడు, నీవు యోసేపు ఆ యొక్క పోతీఫరు భార్య, ఆమె ఒక మతశాఖ సంబంధమైన సంఘానికి ఛాయిగా ఉందన్నమాట. ఏ సంఘముతో పాలు పొందకుండా ప్రత్యేకంగా ఉండడమే నీవు పరిశుద్ధంగా ఉండడం. అదే అయినట్లయితే దాని బతుకది, దాని జీవితం అది, దానికి అందరు కావాలి. ఆయన వధువుకి మెస్సయ్య మాత్రమే కావాలి. ఏసిగా వీధిలో వాళ్ళు కావాలి, ఇంటి ముందు కావాలి, ఇంటి అనుకోడు కావాలా, వాళ్ళ ఆయన కావాలా, అందరు కావాలా. దానికి అందరు కావాలి వేసికి. కానీ నిజమైన వధువుకి ఆయనే. హల్లెలూయా. వేసికి ఎవడు చూస్తే వాడే, ఎవడు కనబడితే వాడి మీద మనసు లాగేద్ది. దానికి ఏ సంఘం కనబడితే ఆ సంఘం మీద మనసు లాగేద్ది. ఏమండి, రోషము లేదు దానికి. కానీ వధువుకి రోషము కలిగినది. ఆయనే నా భర్త, మరెవ్వడు నా భర్త కాడు, మెస్సయ్యే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక సమయంలో అవసరమైనప్పుడు దావీదు ధైర్యం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. పరిశుద్ధత అంటే ఏమిటో యోసేపు చూపించాడు. ధైర్యం అంటే ఎలా ఉంటుందో. ఒకసారి పిల్లారా, సౌలు వీళ్ళందరూ అనగా దావీదు యొక్క సహోదరులు సౌలు వీళ్ళందరూ యుద్ధ రంగంలో ఉన్నారు. గొల్యాతు అయితే గంతులు వేస్తూ ఉన్నాడు. ఎవడైనా మీలో ఉంటే యుద్ధానికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ సమయంలో దావీదు వచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా భయపడి వణికిపోతున్నారు. ఆ గొల్యాతును చూసి, వాడి యొక్క బలాన్ని చూసి, వాడికి యుద్ధ నైపుణ్యము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి అతడు పిల్లారా అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. కానీ దావీదైతే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడంతా హల్లెలూయా, ఈ సున్నతి లేని యుద్ధము చేయనది నేను కాదు, ఆయనే. నేను గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెలను సింహము నుండి ఏలుగుబంటు నుండి రక్షించిన ఆ రక్షకుడే ఇప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు రక్షిస్తాడు. నేను ఈ గొల్యాతుకి భయపడను. ఆయన పిల్లలు ఎప్పుడు కూడా సింహం పిల్లలు ధైర్యముగా ఆయన పక్షం నిలబడతారు, ఆయన మనిస్తారు. ధైర్యం అంటే ఏమిటో దావీదు చూపించాడు. బల సంపన్నుడు యావే నాకు తోడుగా ఉన్నది కనుక నేను భయపడను. వచ్చలు తీసుకుని విసిరేసినప్పుడు రాయి వెళ్ళి ఆ గొల్యాతుకు తగిలింది. బోర్ల పడ్డాడు, ఖడ్గముతో నరికి వేశాడు. అతను ధైర్యము
వాక్యం కోసం ధైర్యంగా నిలబడేవారు. ముగ్గురు యూదులు చూడండి, ధైర్యముగా చెప్పారు, మేము మేము ఆ యొక్క ప్రతిభకు నమస్కారం చేయము. ఇదిగో నిన్ను అగ్నిలో పడవేస్తాం, అయినా పర్వాలేదు. ధైర్యాన్ని చూపించారు. నీ జీవితంలో కూడా ధైర్యము. పిరికి వారు ఆయన రాజ్యం ప్రవేశించలేనున్న బైబిల్లో. మిగతా వాళ్ళందరూ పిరికితనంతో ఉన్నారు, భయపడిపోతున్నారు. పిరికి వారు ఆయన రాజ్యానికి చేరరు. శ్రమలు కలుగు చేస్తాం, ఇబ్బందులు కలుగు చేస్తాం, నీకు విడాకులు ఇచ్చేస్తాను, నేను పుట్టింటికి పంపించేస్తాను, అది ఇది ఎన్నో భయపెడతారు. గొల్లియాతు భయపెట్టాడు, సాతాను భయపెడతాడు. ఎప్పుడు కూడా పళ్ళు కొరుకుతాడు, కేకలు వేస్తాడు, ఉరిము చూస్తాడు. తన దారిలోకి తెచ్చుకోవడానికి, తన మాట వినేలాగా చేయడం కోసం, తన మాట వినడం కోసం ఎన్నో తంత్ర కుతంత్రాలు పన్నుతాడు. నిజమైన వధువు వాటికి వేటికి భయపడదు. ముగ్గురు యూదులు చూడండి, భయపడలేదు. అదే పిరికి వారైతే బాబోయ్ అగ్గిలో పడేస్తారంట, బాబోయ్ ఏం చేద్దాం ఇంకా అగ్ని పెద్ద చేస్తారంట, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఏం చేద్దాం నమస్కారం చేసేద్దాం అని అగ్నికి భయపడి, శ్రమలకు భయపడి, నిందలకు భయపడి, తిరస్కారాలకు భయపడి ఏమండి ఏం చేస్తారు చెప్పండి? పాపం చేస్తారు. ఆయన నీకు నాకు సంబంధం లేదు. నువ్వు కనుక ప్రార్థనకి వెళ్తే, వాక్యాన్ని కనుక వింటే, పాటలు పాడితే, ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తుంటే భయపడిపోయి ఏం చేస్తా చెప్పండి? ప్రార్థన మానేస్తావు, ఆరాధన మానేస్తావు, ఆయన ఇష్ట ప్రకారం నడుస్తుంది. పిరికివారు వీళ్ళు. ఇవాళ ఆదివారం ప్రార్థన, ఆయన అంటాడు ఇదిగో మా అమ్మగారింటికి వెళ్ళాల్సిందే, మా అన్నయ్య గారింటికి వెళ్ళాల్సిందే అంటాడు. ఆయన ఆర్డర్ జారీ చేస్తాడు, నేను రాను, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి. ఆయనకు బాగలేదు, నువ్వు రావాల్సిందే, రాకపోతే ఇక నీతో మాట్లాడను, నిన్ను పెద్ద మనుషులో పిలుస్తాను, లేకపోతే నిన్ను పోలీస్ స్టేషన్కి ఇడుస్తాను, నీకు విడాకులు ఇచ్చేస్తాను ఏమండి అనగానే పిరికితనం వచ్చేస్తుంది. అయ్యో, ఎందుకంటే ఆమె ఆయన ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి. అందుకనే ప్రేమించేవాళ్ళు ఆయన కంటే ఎక్కువగా వాళ్ళు భర్తలు ప్రేమించేవాళ్ళు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టే చెప్పరు, ఏమి చెప్పరు, దాచేస్తారన్నమాట. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఇష్టాన్ని బట్టి దాచిపెడతారన్నమాట. ఆయన ఎన్నన్నా మా ఆయన మంచి ఆయనే, మా ఆయన బంగారమే. ఎందుకంటే వీళ్ళు పిరికివారు కాబట్టి ఆయన ఆ విధంగా భయపెట్టగానే భయపడి ప్రార్థన మానేసి, ఆరాధన మానేసి ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడికి పిరికివారు ఆయన రాజ్యానికి ప్రవేశించరు. దానియేలు చూడండి, ధైర్యవంతుడు. హల్లెలూయా. ఆయన బిడ్డలు ఎప్పుడు నీతిమంతుడు సింహలే ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే నేను నీతిమంతుడు కనుక, నేను చేసేది నీతి కార్యాలు కనుక, నేను ఆయన ఆరాధించడం నీతి, ఆయన వాక్యం కోసం నిలబడడం నీతి. ఇప్పుడు నేను నీతిమంతుడిని కనుక నీతిమంతుడిని ఆయన రక్షిస్తాడని, ఆయన కాపాడుతాడని ఆ వాగ్దానమును బట్టి నీతిమంతులు సింహం వలె ఎవరి అరుపులకి కేకలకి, నీ బంధువుల యొక్క అరుపులకి కేకలకి వాటికి వీటికి భయపడదు. అది సింహం యొక్క పిల్లది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు భయపడరు, ఎందుకంటే అది సింహము జాతి. భయపడి వెళ్ళిపోయేది. బంధువులు అంటారు, ఇదిగో నువ్వు రాకపోయినట్టయితే ఎలాగా, నీకు అప్పుడు డబ్బులు లేకపోతే ఇచ్చాం, ఇబ్బందుల్లో ఉంటే నీకు సహాయం చేశాం, నీకు మాకంటే ప్రార్థన ఎక్కువ, మాకంటే నీకు విశ్వాసం ఎక్కువ, మాకంటే మీకు పాస్టర్ గారు ఎక్కువ, మాకంటే మీకు ఆరాధన. చూడు, నీకు కష్టం అయితే ఈసారి మేమేం పట్టించుకోం, పిరికితనం వచ్చేస్తుంది. ఆరాధన అని మానేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పిరికివారు వీళ్ళు, నీతిమంతులు కారు వీళ్ళు. దానియేలు
సింహం వలె ధైర్యముగా ఉన్నాడు. కారణం ఎందుకంటే ఆయన చెప్పినంత చేయొచ్చు, ఆయన వాక్య ప్రకారంగా ఉన్నాడు గనుక. వీళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, సింహాల గుహలో పడవేసినా ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఆ యొక్క విశ్వాసమే వారికి ధైర్యమునిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము, నీకు విశ్వాసము కలిగిన దానివై బొమ్మన్నారు. మన క్రియలు మనకు విశ్వాసాన్ని ఇస్తాయి. ఎవరు భయపెట్టినా భయపడం, ఎవరు ఉరిమి చూసినా భయపడం, ఎవరు అది ఇది చేస్తామన్నా భయపడం. భయపడి మనం పాపులకు లొంగిపోము, కానీ శ్రమలకు ఎదురుగా ధైర్యముగా నిలబడతాం. సింహము జాతి మెస్సయ్యను కూడా తీర్పు దగ్గర అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయనకు ముళ్ళ కిరీటం పెడతారని, కొళ్ళ దెబ్బలతో కొడతారని, భుజం మీద సిలువ పెట్టి ఆయన నడిపిస్తారని, పిడిగుద్దులు గుద్దుతారని, ఉమ్మి వేస్తారని, అపహాస్యం చేస్తారని అవన్నీ ఆయనకు తెలుసు. వాటన్నిటికి భయపడి పిరికివాడై పారిపోలేదు. ఆయన గురించి వ్రాయబడిన లేఖనాల ప్రకారం ఆయన మరణించవలసి ఉన్నది కనుక దానికి ధైర్యముగా నిలబడ్డాడు. ధైర్యం అంటే ఏమిటో చూయించారు. నీవు కూడా ధైర్యం అంటే ఏమిటో చూయించు. పిరికితనాన్ని కాదు చూయించాల్సింది. మొన్న ఒకరు అంటున్నారు, ఏమి ప్రార్థన రాలేదంటే, ఇదిగో వాళ్ళ ఆయన కోపంతో ఉన్నాడంట, అది ఇది చేస్తానంటున్నాడంట, ఏదో ఊరు రమ్మంటున్నాడంట, ఈవిడ రానందంట, అందుకని ఆయన అలిగి గొడవలు చేశాడంట, అందుకని అవి భయపడి రాలేదు. వారు రాలేరు, లోకాన్ని ప్రేమించే వాళ్ళు రాలేరు. అర్థమైందా? ఆయన బాధపడతాడని వాళ్ళకు ఉండదు. ప్రార్థన మానేస్తే ఆయన బాధపడతాడని వాళ్ళకు ఉండదు. వాక్యం మీరిపోతే సర్వశక్తి మంత్రులు బాధపడతాడని ఉండదు. మనం వెళ్ళకపోతే మా బంధువులు బాధపడతారేమో, మా అక్క బాధపడుతుందేమో, మా అమ్మ బాధపడుతుందేమో, మా అన్నయ్య బాధపడతాడేమో, వదిలి బాధపడతాడేమో, మా కోడలు బాధపడతామో, కొడుకు బాధపడతాడేమో, అల్లుడు బాధపడతాడేమో అని మనుషుల కోసం, మనుషులు ఆయన కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించి వెళ్ళేటువంటి వారు పిరికివారు ఆయన రాజ్యం కోసం నిలబడలేరు. అందుకే పిరికి వారికి ఏ సాక్ష్యం ఉండదు. దానియేలు వలె నిలబడిన, ధైర్యంగా నిలబడిన సాక్ష్యం వాళ్ళకు ఉండదు. ఏమంటే ముగ్గురు యూదుల వలె ధైర్యముగా నిలబడినటువంటి సాక్ష్యం వాళ్ళకు ఉండదు. ధైర్యముగా ఈ చివరి కాలం వధువు మాత్రమే నిలబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె సింహము పిల్ల, ఆయన సింహమై సింహము, ఆయన వధువు కూడా సింహమే, దానియేలు సింహమే, ముగ్గురు యూదుల సింహమే, మెస్సయ్య సింహమే, పౌలు సింహమే, పేతురు సింహమే. మీరు కనుక సువార్త ప్రకటించినట్లయితే శరసాల్లో వేస్తా ఉన్నారు. పౌలు గారు వాళ్ళని తీసుకుని అలాగే వేశారు. భయపడలేదు వాళ్ళు, చెరసాల సంఖ్యలకు భయపడలేదు. దానిలో ఉండి పాటలు పాడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. భూకంపం వచ్చింది, రక్షించబడ్డారు. హల్లెలూయా. వాక్యం కోసం నిలబడిన వారే అలాంటి సాక్ష్యాన్ని చూడగలుగుతారు. ఈ జీవితంలో ఏ సాక్ష్యం ఉండదు. ఇది అమ్మ సాక్ష్యం చెప్పమ్మా నీ గురించి అంటే, ఇప్పుడు దానియేలు సాక్ష్యం చెప్పున్నాడు అనుకోండి, అవును ఇలా నిలబడ్డాను నేను, సింహాల గుహలో పడేశారు, వాడు నోరు మూశాడు, నన్ను రాజుపై సాక్ష్యం ఉంది. ముగ్గురు యూదులు ఉన్నారు, ఇదిగో మమ్మల్ని ప్రతి నమస్కారం చేయమంటే మేము చేయలేదు, మమ్మల్ని అగ్గిలో పడేశారు, ఆయన కాపాడు. ఒక సాక్ష్యం ఉంది. నీ గురించి సాక్ష్యం చెప్పమంటే నిద్రలేచాను, ఏమండి నిద్రలేచాను, చక్కగా ఇడ్లీ వండుకొని తిన్నాను, దోశలు వేసుకొని తిన్నాను, పనికి వెళ్ళాను, చక్కగా మేము పిల్లలు చదివించుకున్నాం,
మంచి కాలేజీలో, పెద్ద పెద్ద కాలేజీలో, మంచి మంచి కాలేజీలో జాయిన్ చేశాం. పిల్లలకు కావాల్సిన పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కొన్నాం, మంచి మంచి బట్టలు కొన్నాం. పెళ్ళిళ్ళకి దినాలకు వెళ్ళేటప్పుడు మంచి ఖరీదైన బట్టలు వేసుకొని వెళ్ళాం. కార్లు కొనుక్కున్నాం, స్థలాలు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, డబ్బు సంపాదించుకున్నాం, వస్తువులు. ఇది సాక్ష్యం. అంటే లోకాన్ని సంపాదించుకున్నామన్న సాక్ష్యం ఉందా తప్ప ఆయన కోసం ఏమైనా శ్రమలు పడ్డామన్న సాక్ష్యం ఉందా? ఆయన కోసమైనా తృణీకరించబడ్డ ముగ్గురు యూదుల వల్ల తృణీకరించబడ్డామన్న సాక్ష్యం ఉన్నది నీకు? హెబ్రీయులకు రాసిన పత్రికలో అట్టి గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నదన్న బైబిల్లో. నీకుంటే పరిచయం వంటి సాక్ష్యం ఉంది నీకు. లాజరు వంటి సాక్ష్యం లేదు, దానియేలు వంటి సాక్ష్యం లేదు, అబ్రహాము వంటి సాక్ష్యం లేదు, యోబు వంటి సాక్ష్యం లేదు. నీకు యెజబెలు వంటి సాక్ష్యమో, ఆహాబు వంటి సాక్ష్యమో, మత్స్యాకోల వంటి సాక్ష్యమో, ఏది నీ సాక్ష్యము? ఏది నీ సాక్ష్యము? ఏది నీ త్యాగము? యావే కొరకై జీవించను ఎలా నిర్లక్ష్యము లేచిరారమ్ము ఓ సోదరా, లేచిరారమ్ము ఓ సోదరి, లేచిరారమ్ము ఓ సోదరా, లేచిరారమ్ము ఓ సోదరి. హల్లెలూయా. ముక్కులు చెవులు తీసేయమంటే తీసేయలేవు. భయం. ఆయన ఏమంటాడు? ఆయన కొడతాడు. కొట్టని, పుట్టింటి పంపించని. ఆయన నిన్ను కాపాడుతాడనే విశ్వాసం నీకుంటే ధైర్యంగా నువ్వు నిలబడతావు. దావీదుకు ఆయన రక్షిస్తాడని విశ్వాసం ఉన్నది కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు. నీకు ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడని విశ్వాసం లేదు. పిరికిదానివి నువ్వు, పిరికివాడువు నువ్వు. పిరికివారు ఆయన రాజ్యానికి రారు. ఆయన ఏమి చెప్పాడో దాన్ని చేసేవాడు ధైర్యవంతులు. ఆయన ఏమి చెప్పాడో దాన్ని చేయలేని వారు పిరికివారు. టీవీ తీసి బయటపడాయి. భయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఓ మెస్సీని చూడండి. మెస్సీ కాలంలో తగ్గింపు అంటే ఏమిటో చూపించాడు. ఆయన చెరుబులు కెరుబులు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడేటువంటి మెస్సయ్య ఓ ఈ పురుగుల గూడును ధరించుకున్నాడు, ఈ శరీరాన్ని ధరించుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆయన హెచ్చైన వాటిలో ఉండి ఆయన మరణకరమైన శరీరాన్ని, వ్యాధులు కలిగిన శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. తగ్గింపు అంటే ఏమిటో చూపించాడు. ఆయన తను తాను ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. పశువుల తొట్టిలో లేకపోతే పశువులు గడ్డి వేసే తొట్టిలో అతడు పొరుండబెట్టబడ్డాడు. ఆయన యావే సృష్టికర్త. ఆయన నీకోసమై ఆయన తను తగ్గించుకున్నాడు. ఆ విధంగా నిన్ను రక్షించడం కోసమై ఆయన నిన్ను తగ్గించుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఓ ఆయనే ప్రేమ అంటే ఏమిటో చూపించాడు. శత్రువులు ఎలా ప్రేమించాలో చూపించాడు. ఇస్కరియోతు ఒక శత్రువు వలె తయారైపోయాడు. కపట సహోదరుడు అతడు. పైకి శిష్యులో ఒక శిష్యుడుగా ఉంటూ లోపల ధనాపేక్ష కలిగిన వాడై ధనము కోసమై మెస్సీని ముద్దు పెట్టి అప్పగించినప్పుడు ప్రేమించాడు. ఆయన మంచి వారిని ఎలా ప్రేమించాలో శత్రువులు కూడా అలాగే ప్రేమించాడు. ప్రేమ అంటే ఏమిటో చూయించాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో ప్రేమ అంటే ఏమిటో చూయించాలి. నీ తరం వచ్చింది ఇప్పుడు. వాళ్ళ కాలంలో వాళ్ళు విశ్వాసం అంటే, రోషం అంటే, ప్రేమ అంటే, పవిత్రత అంటే ఇవన్నీ వాళ్ళు చూయించారు. ఇప్పుడు ఈ కాలంలో నీవు వారి వలె వెలుగుని ప్రకాశింపజేయవలసిన వచ్చిన కాలం ఇదే. ధైర్యముగా నిలబడవలసిన కాలం ఇదే. ఎవరికి నువ్వు భయపడద్దు, దేనికి నువ్వు భయపడద్దు, ఎవరి మాటలకు నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడవలసిన వాడు ఆయనే.
ఎవరైనా భయపడితే నాకు భయపడాలి, ఎవరైనా దిగులు పడితే నాకు దిగులు పడాలని చెప్పాడు. ఆయనే మన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలె క్షమించేవారు. చూడండి, ముళ్ళ కిరీటం పెట్టారు. పాపులు, త్రాగుబోతులు, రోమా సైన్యము, కసాయితనము కలిగిన వారు, కోపిష్ఠులు ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. భుజం మీద శిలువను పెట్టారు, కొడా దెబ్బలతో కొట్టారు, ఉమ్మి వేశారు. అలాంటి వారిని ఎలా క్షమించాలో చూయించాడు ఆయన. నీవు కూడా అలాగే క్షమించి వాళ్ళని మనసులో పెట్టుకోలేదు. ఓ, నన్ను ఇలా కిరీటం నాకు ఇలా ముళ్ళ కిరీటం పెట్టారు కదా, చూస్తుండే నాకు కొడా దెబ్బలు కొట్టారు, నాకు అన్ని గుర్తున్నాయిలే అని వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తు పెట్టుకొని బాధపడుతుంటారు, లేకపోతే కక్ష పెట్టుకొని ఉంటారు కొంతమంది. ఇది దయ్యపు ఆత్మ, ఇది ఆత్మ. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎప్పటికప్పుడే క్షమించి, ప్రేమ అనేది ఎప్పుడు చేస్తారు, క్షమిస్తుంది. హల్లెలూయా. ప్రేమ అంటే ఏమిటో చూయించాడు ఆయన. ప్రాణం పెట్టి ప్రేమ అంటే ఏమిటో చూయించాడు. అందుకనే కొరింథీ రాసిన పత్రికలో రాయబడి ఉంది, ఆస్తంతా ఇచ్చినను, ఏమండి, మర్మములన్నీ ఎరిగి ఉన్నప్పటికీ, ఏమండి, గొప్ప విశ్వాసము కలిగి వ్యక్తిగా ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడిలే. నువ్వు ఆయన కోసం ఎన్నో చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, ఆతిథ్యం ఇవ్వచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, మందిరానికి రావచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ ప్రేమ లేకుండా చేసినట్లయితే సమస్తము వ్యర్థమే. ప్రేమ 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 క్షమించింది, ప్రేమ సిలువను సహించింది. ఏమండి, ఓ ప్రేమ అపకారమును, ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే మనసులో పెట్టుకోదనుంది ప్రేమ. ప్రేమ లేని వాడే మనసులో పెట్టుకొని ఉంటాడు. ఆ భార్య మీదో, పిల్లల మీదో, భర్త మీదో ఏదో ఒకటి పెట్టుకొని ఉంటున్నాడంటే అతను ప్రేమ లేదు. పెట్టుకొని ఉన్నాడంటే అతను క్షమించట్లేదు అన్నమాట. నేను క్షమించలేకపోతున్నాను అంటున్నాడు. నేను క్షమించలేకపోతున్నాను అంటున్నాడంటే అతనిలో ప్రేమ లేదు. ఎలాంటి వ్యక్తినైనా, ఎంత క్రూరమైన, నీకు ఎంత అన్యాయం చేసిన వ్యక్తినైనా నీవు క్షమించగలిగినట్లయితే నిజముగా నీ యందు ప్రేమ ఆయన యొక్క ప్రేమ పరిపూర్ణమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, తగ్గింపు అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏమిటో, క్షమించడం అంటే ఏమిటో, ఓ సమస్తమును కూడా ఆయన ప్రత్యేకత అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో, ధైర్యం అంటే ఏమిటో, రోషం అంటే ఏమిటో, అన్ని గుణ లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వాడు ఆయనే. పాత నిబంధనల భక్తుల్లో కొంత ఉన్నాయి ఆయనకి సంబంధించిన గుణ లక్షణాలు, కానీ మెస్సీలో పరిపూర్ణంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సొలొమోను జ్ఞానం అంటే ఏమిటో జ్ఞానాన్ని చూయించాడు. ఆ రోజుల్లో ఇద్దరు స్త్రీలు వచ్చారు, ఒక బిడ్డను తీసుకొని వచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. అప్పుడు సొలొమోను ఏం చేశాడండి, ఆ బిడ్డని 2 ముక్కలు చేసి చెరొకరికి ఇవ్వమన్నప్పుడు, చెరొక ముక్క ఇవ్వమన్నప్పుడు నిజమైన తల్లి అంది, ఆ బిడ్డను అలాగే ముక్కలు చేయడానికి వీలు లేదు, ఉంటే ఆవిడ దగ్గర ఉండని, ఎక్కడున్న నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. అప్పుడు సొలొమోను అన్నాడు, ఇదిగో ఈమె యొక్క బిడ్డే ఆ బిడ్డ. హల్లెలూయా. సొలొమోను జ్ఞానానికి శేబదేశపు రాణి దూరం నుండి ప్రయాణం చేసి వచ్చింది. హల్లెలూయా. జ్ఞానం అనగా ఏమిటంటే మంచేదో చెడేదో ఎరిగి ఉండడమే జ్ఞానం. నీకు కూడా ఈనాడు పరలోక సంబంధం జ్ఞానం ఉండాలి. నీకు సెల్ ఫోన్ వాడడంలో జ్ఞానం ఉండొచ్చు, అది 1000 ఏళ్ల పాలనలో ఉండదు. నీకు టీవీ ఆన్ చేయడంలో జ్ఞానం ఉండొచ్చు, 1000 ఏళ్ల పాలనలో ఉండదు. నీకు అమెరికా టెక్నాలజీ, కార్లు రిపేర్ చేయడం, బళ్ళు రిపేర్ చేయడం,
పైకి ఆకాశంలోనికి ఓమిగాము వలె వెళ్ళడం, ఈ అన్నిటిని గురించి జ్ఞానము తెలివితేటలు ఎన్నో ఉండొచ్చు. నువ్వు పెద్ద పెద్ద పుస్తకాలు చదివి పెద్ద పెద్ద మార్కులు తెచ్చుకొని, అంటే గొప్ప గొప్ప ర్యాంకులు తెచ్చుకొని నీ పేరు పేపర్లో పడవచ్చు. లేకపోతే నీ పేరు మీ అమ్మ మీ నాన్న ఫోన్లు చేసి అందరికీ మా అబ్బాయి పాస్ అయ్యాడు, మా అమ్మాయి పాస్ అయింది అందరికీ చెప్పొచ్చు. లేకపోతే తప్పిపోతే నోరు మూసుకొని కూర్చుంటారు. పాస్ అయితే అందరికి ఈ జ్ఞానము లోక జ్ఞానము, దయ్యపు జ్ఞానము, ఇది మతశాఖ సంఘాల్లో దుర్బోధను, పాపమును, విగ్రహారాధన, ఈ ఈ జ్ఞానం అంతా దయ్యపు జ్ఞానము, మానవ జ్ఞానము, సర్వశక్తిమంతుని జ్ఞానము. ఈనాడు సర్వశక్తిమంతుని జ్ఞానము. ఓ సొలొమోను గొప్పవాడు. ఈరోజు ఆయన మన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి యావేయే మెస్సయ్యా, హల్లెలూయా. ఈ జ్ఞానం ఆయన సిలువ వేశారు. వాళ్ళు ఆయన నామములోనే రక్షణ. తండ్రి కుమార పరిశుద్ధాత్మల బిరుదుల్లో లేదు. జ్ఞానము సత్యమేదో అసత్యమేదో ఆత్మ సంబంధమైన రక్షణకు సంబంధించిన జ్ఞానము ఈనాడు పాఠశాలల్లో లేదు. తల్లిదండ్రుల యొక్క జ్ఞానం కోసం లక్షలు పోసి పిల్లల్ని చదివించేస్తూ ఉన్నారు. వాళ్ళకి అబ్రహాం అంటే ఎవరో తెలియదు, ఇస్సాక్ అంటే ఎవరో తెలియదు, రెండవ రాకడంటే ఏమిటో తెలియదు, ఏడవ దూత అంటే ఎవరో తెలియదు. బైబిల్ గురించి జ్ఞానం ఏమీ లేదు వాళ్ళకి. తల్లిదండ్రులు వాటిని చూసి మురిసిపోతున్నారు. ఈనాడు సొలొమోను కంటే గొప్ప జ్ఞానమును మనం కనబరుస్తున్నాం. తీర్థము తప్పని చెప్తున్నాం. నామములోనే రక్షణను చెప్తున్నాము. ఆత్మ సంబంధమైన జ్ఞానము ఈనాడు కూడా వేకు చుక్కగా ఆయన రెండవసారి లేఖలు చెప్తున్నాయి. జ్ఞానము రాబోయే ఉగ్రతుడు తప్పించుకునే జ్ఞానాన్ని చివరి కాలంలో మనం కలిగి ఉన్నాం. మరి లోకంలో శాటిలైట్లు పంపగలిగే జ్ఞానం ఉండొచ్చు, పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టగలిగే జ్ఞానం ఉండొచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్మించగలిగే జ్ఞానం ఉండొచ్చు, పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేయగలిగే జ్ఞానం ఉండొచ్చు, కొత్త కొత్త వాటిని కనుగొనగలిగే జ్ఞానం ఉండొచ్చు. ఈ జ్ఞానం ఏది నిన్ను రక్షించజాలదు. ఉగ్రత నుండి, నీ పాపము నుండి ఆయన వాక్యమే, పరలోక సంబంధించిన జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జ్ఞానవంతుని మనము కలిగి ఉన్నాం. అజ్ఞానులు ఆయన తృణీకరించారు, జ్ఞానం లేని వారు ఆయన సిలువ వేశారు, అపోస్తలులను చంపారు. ఈనాడు కూడా జ్ఞానం లేని వారు రెండవ రాకడిని తృణీకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సొలొమోను వలె ఈనాడు జ్ఞానమును బట్టి మనము నడుస్తున్నాము. జ్ఞానమును బట్టి బాప్తిసం పొందాము. జ్ఞానమును బట్టి ఉగ్రత నుండి మనం తప్పించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు పేతురుని సరసాల్లో వేసినప్పుడు సంఘము కానీ, అలాగే ఇక్కడ పాత నిబంధన యెహోషాపాతు, బైబిల్లో భక్తులు శత్రువులు చుట్టుముట్టినప్పుడు, వాళ్ళు బంధకాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఎలాగ ఆయన రక్షిస్తాడో, సహాయం చేస్తాడో వాళ్ళు చూయించారు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థించగానే, యుద్ధము చేయకుండానే విజయం పొందారు. సంఘము ప్రార్థించగా, సమాజము ప్రార్థించగానే దూత వచ్చి, పరలోకముని దూత వచ్చి ఉన్న పేతుని బయటకు తీసుకొచ్చాడు. ప్రార్థన అనేది పైన ఉన్న వాటిని కిందకు తీసుకొచ్చేస్తాయి. కొర్నేలి ప్రార్థించినప్పుడు దూత క్రిందకు వచ్చి పేతురు దగ్గర నడిపించి సత్యవార్తని, సత్య సువార్తని, అనగా కొర్నేలిని సత్య సువార్త నడిపించాడు ఆయన. ప్రార్థన జీవితాలు వాళ్ళు చూయించారు. మరి నీవు చూయిస్తున్నావో లేదో ఆలోచన చేయి. నీకు ప్రార్థన సమయం లేదు, వండుకోవడానికి సమయం ఉంటుంది,
ఊళ్ళకి వెళ్ళడానికి సమయం ఉండదు, తినడానికి సమయం ఉండదు, బట్టలు ఉతుక్కోవడానికి సమయం ఉండదు, షికారులకు వెళ్ళడానికి సమయం ఉండదు, ఆ హోటల్కి ఈ హోటల్కి వెళ్ళి తిరగడానికి, ఆ పార్కుల చుట్టూ ఈ పార్కుల చుట్టూ తిరగడానికి సమయం ఉంటుంది. కానీ ప్రార్థన సమయం లేదు. అవసరమైనప్పుడు ప్రార్థన చేయడానికి కూడా సమయం లేదు. అదే పేతురు కాలంలో నువ్వు ఉన్నట్లయితే ఆ సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే నువ్వు రావు. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే ఉన్నావు. వాళ్ళు పనులు మానుకున్నారు, త్యాగం చేశారు. ఊళ్ళకి వెళ్ళాల్సిన ప్రయాణాలు మానుకున్నారు, బంధువులకైనా బాగలేకపోతే వెళ్ళడం మానుకున్నారు, పొలం పనులు ఉంటే మానుకున్నారు, ఉద్యోగం పని ఉంటే మానుకున్నారు. ఆ సమాజంలో వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు మానుకొని ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వాళ్ళ పనులు మానుకొని ప్రార్థన చేసే, ఆయన కోసం సమయాన్ని ఇచ్చే సమాజాన్ని ఈనాడు కనుగొనగలవా? లేరు. ఈనాడు ఎక్కడ చూసి విని వెళ్ళిపోయేవాళ్ళే, ప్రార్థించే వాళ్ళు కనబట్టలేదు. ఆనాడు వాళ్ళు ప్రార్థన అంటే ఏమిటో, ఆయన ఎలా సహాయం చేస్తాడు చూపించారు ఆయన మనిషి. హల్లెలూయా. నీనేమో పట్టణానికి వెళ్ళి యోనా ఈ పట్టణం నాశనం కాబోతుందని చెప్పినప్పుడు వాళ్ళందరూ భయపడిన వారై వాళ్ళ పనులు మానుకొని, ఏమి ఉన్నాయి అన్ని ఇంట్లో పనులు, బయట పనులు, పొలం పనులు, ఉద్యోగం పనులు, ఆ పనులు ఈ పనులు అన్ని పనులు మానుకొని ఒక మరీ వలె మార్త వలె కాకుండా అందరూ కూడా గోనె పట్లు కట్టుకుని బూడిద మీద కూర్చుని పశ్చాత్తపడి ఏడ్చారు. వాళ్ళ రక్షణ కోసమై సమయాన్ని ఇచ్చారు. కానీ నువ్వైతే నాకు ఆ పని ఉంది, ఎద్దులు కొన్నాను రాలేను, పెళ్లి చేసుకున్నాను రాలేను, ఇదిగో మా తండ్రి చనిపోయాడు, నేనే ఇక్కడ పెద్దని, నేను లేకపోతే కుదరదు అంటున్నారు, కాబట్టి నాకు రావడం కుదరదు. ఈనాడు సాకులు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ సమయాన్ని ఇవ్వడం లేదు, సమాజంలోని ఎవరి కోసమైనా ప్రార్థించడానికి సమయం ఇవ్వడం లేదు. కాబట్టి పిల్లారా, సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఇది. కాబట్టి వాళ్ళ ప్రార్థన అంటే ఏమిటో చూపించారు. హల్లెలూయా. కానీ నీకేమవుతుంది చెప్పడు? మొత్తు వచ్చేది. ప్రార్థన అంటే మొత్తు, నిద్ర. ఎందుకబ్బా? ఆది సంఘం చూడండి, ఏక మనసుతో ఏక హృదయంతో ఎలా ఉండాలో చూపించారు. వాళ్ళు ఏక మనసుతో ఏక హృదయంతో ఎలా ఉండాలో చూపించారు ఆయన మనుషులు. హల్లెలూయా. అందరూ కూడా ఏక మనసుతో ఏక హృదయం అంటే వాళ్ళ దగ్గర కొండాలు లేవు, ఒకరి మీద ఒకరు చెప్పుకునే కొండాలు లేవు, విభేదాలు లేవు, నేను వాళ్ళకి సంబంధించినాను వీళ్ళకి సంబంధించాను లేరు. అందరూ కూడా ఏక మనసు ఏక హృదయంతో మెస్సేజ్కి సంబంధించిన వారుగా ఉన్నారు. ఇంటింటా ప్రార్థన చేసుకుంటూ ఏ గొడవలు లేవు, ఒకరిని చూసి ముఖం తిప్పుకోవడం లేదు, ప్రేమ మాత్రమే అక్కడ ఉంది. ఏకాత్మ ఏక మనసు కలిగి ఎలా ఉండాలో చూపించారు. వాళ్ళు ప్రార్థన ఎలా చేయాలో, ఎడతెగ ప్రార్థన చేస్తున్నారని ఎలా చేయాలో చూపించారు. ఈనాడు కూడా నువ్వు అలాంటి జీవితాన్ని చూపించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము గనక ఆ యొక్క గనులారైన స్త్రీ సేవకుని పట్ల ఆమెకు శ్రద్ధ కలిగి ఉంది. ఆ ప్రాంతానికి ఎలీషా వస్తూ పోతూ ఉండేవాడు. వస్తూ పోతూ ఉంటే ఆయనకు విశ్రాంతి తీసుకోవడానికి లేదు. ఆమె గమనించి, అయ్యో ఎండన విశ్రాంతి తీసుకోవడానికి లేదు ఆయనకి, ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడానికి వీళ్ళకి చెట్టు కింద నిలబడుతున్నాడు, ఆ ఇంటి కింద ఈ ఇంటి నీడలో కూర్చుంటున్నాడు. ఇవన్నీ ఆమె గమనించింది. నిజముగా వాళ్ళ యొక్క భర్త ముసలివాడు, ఈమె యవనస్తురాలు. అయితే ఈమె ఆ సేవకుని పట్ల శ్రద్ధ కలిగి అతనికి ఒక గదిని ఏర్పాటు చేసింది. తన భర్తకు చెప్పి కార్పెంటర్ని పిలిపించి, తాపి మేస్త్రిని పిలిపించి, ఏమండి ఆయనకి ఏమేమి కావాలో సమస్తాన్ని కూడా ఆమె ఆ విధంగా ఒక గదిని నిర్మించింది. సేవకుని పట్ల ఎలా శ్రద్ధ కలిగి ఉండాలో ఆమె చూపించి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈనాడు సేవకులంటే విలువ ఉండదు, సేవకులంటే లెక్క ఉండదు, సేవకులంటే గౌరవం ఉండదు, ఏమి పట్టించుకోరు. ఈ లోకంలో మనుషులు అనేక మంది మనం చూస్తుంటాం. ఆ రోజుల్లో ఉన్న రీతిగా ఈ రోజుల్లో ఎక్కడో కొద్ది మంది మాత్రమే కనబడుతుంటారు. ఆ సేవకుని గురించి శ్రద్ధ చూపించేవాడు, ఆలోచించేవారు. హల్లెలూయా. ఆనాడు గనులనే స్త్రీ ఎలా ఉండాలో, ఎలా నడవాలో, సేవకుల విషయంలో ఎలా ఉండాలో ఆమె చూయించింది. చెరసాలలో వేయబడినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, శత్రువులు చుట్టినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో యెహోషువ ఆది అలాగే ఆ యొక్క సమాజము చూయించింది. నీవు కూడా అలాగే చూయించగలగాలి. శత్రువులు చుట్టుముడితే, వ్యాధులు చుట్టుముట్టినట్లయితే, సహోదరులను ఏమైనా బలహీనతలు చుట్టుముట్టినట్లయితే, ఎవరైనా చిక్కుల్లో పడిపోయినట్లయితే ఈ పనులు మానుకొని నీ సొంత పనులు పక్కన పెట్టి వారి గురించి ప్రార్థించేటువంటి ఆ విధంగా నువ్వు నడుస్తున్నావా? ఆలోచన చేయి. ఏమి నడు, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేయవు, ఎవరి గురించి సమయాన్ని ఇవ్వవు. చెప్తే నాకు సమయం లేదు, మా ఆయనకైతే సమయం ఇస్తాను కానీ నీకేమను, మా పిల్లలకి ఇస్తాను కానీ సమయం నీకేమను, అంటే మెస్సీకి ఇవ్వను, నా పనులకి ఇస్తాను కానీ సమయం ఆయనకి ఇవ్వను, నా సొంతానికి ఇచ్చుకుంటాను కానీ సహోదరు కోసం నా సమయం. అలాంటి ప్రార్థించేవారు ఆనాడు లేపబడ్డారు. ఈనాడు ఇంటి దగ్గర నుండి కూడా పనులు చేసుకుంటారు తప్ప ఇప్పుడు ఆయన దగ్గర ఎప్పుడు చూసినా, మాతురులు ఎప్పుడు చూసినా పరుపులు చదవడం, మంచాలు చదవడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతుక్కోవడం, ఇంకా ప్రార్థన తీరికే ఉండదు. ఎప్పుడు చూసినా మొన్న ఒక అన్నాడు, మా ఆవిడ ప్రార్థనే ఉండదండి, సమయం వరకు కూడా కడుగుతానే, గిన్నెలు కడుగుతానే ఉండదు, బట్టలు ఉతుకుతానే ఉండదు. మీరు చెప్తుంటారండి చర్చిలో అన్నం వండుకొని కొడుకుంటుందండి, సమాజం గురించి ఏమి ప్రార్థన చేయదు. అన్న టిఫిన్ బాగా తిని కొడుకుంటుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైం లేచి మళ్ళీ కొడుకుంటుంది, మళ్ళీ ఇతరుల గురించి ప్రార్థన చేయాలని మీరు చెప్తుంటారా? ఏమి చేయదండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ కంట శ్వాస తప్ప ఏమీ లేదు, దాళ్ళదే మీది మీదే. అలాగే ఉంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు సుమా. నువ్వు ఈనాడు ఆ ప్రార్థన అంటే ఏమిటో చూపించు. అలా వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో అలాంటి ప్రార్థనా పరురారు నీ ప్రార్థన చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పిల్లారా, గనురార స్త్రీ ఆ విధంగా ప్రేమను చూపించు. అలాగే ఈ చివరి కాలంలో వేకు నక్షత్రంగా ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు నీవు ఈ చివరి సమయంలో ఆయన రాజ్యం అంటే ఏమిటో, ప్రేమ కలిగిన రాజ్యం అంటే ఏమిటో ఇప్పుడు నీ వంతులో నువ్వు ఇప్పుడు చూయించాలి. ఆయన నామనిష్టం. హల్లెలూయా. వాడు విశ్వాసం అంటే ఏమిటో, ధైర్యం అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏమిటో, తగ్గింపు అంటే ఏమిటో, ఆదరణ అంటే ఏమిటో ఇవన్నీ వాడు చూయించాడు. ఇప్పుడు ఆ 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో నీవు చూపించాలి. ఎలా చూపించగలవు అంటే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందముతో ఉంటే 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుంది కదా అని నీలో 1000 ఏళ్ల పాలన గడపడాలి. నీ జీవితంలో, ఈ జీవితంలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం కనపడుతూ ఉన్నట్లయితే 1000 ఏళ్ల పాలన కనపడుతున్నట్లు లెక్క. రాబోయే 1000 ఏళ్ల పాలన ఆ రాజ్యముని ఇప్పుడు నువ్వు చూయించగలగాలి. ఇది కూడా ఏ విధంగా చూపించగలంటే నీతిగా నడుస్తున్నట్టయితే నువ్వు ఆ రాజ్యాన్ని ఇతరులకు చూపిస్తున్నట్లు లెక్క. సమాధానంతో నడుస్తున్నట్లయితే ఒక వ్యక్తి పట్టుకొని ఉండడం, ఎవరు వచ్చినా కూడా మాట్లాడకుండా పలకుండా మూగుమొద్దులాగా ఉండడం, మూగుమొద్దులాగా రోబోలాగా ఉండడం, ఆయన ఎంత ఆనందం లేకుండా ఉండడం, ఎన్ని ఉన్నారనుకోండి ఆయన రాజ్యాన్ని చూపిస్తున్నట్టు కాదు. సమాధానాన్ని వెతకాలి, సమాధానంతో మాట్లాడాలి, సమాధానంతో పలకరించాలి. సమాధానం ఉన్నప్పుడే పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు. ఏదో హృదయంలో పెట్టుకొని దూరంగా ఉన్నట్టయితే నువ్వు ఆ రాజ్యాన్ని చూపించడం లేదు.
లోక సంబంధి వాటి ఎందుకు కాకుండా ఆయన ఎందు ఆనందించే వ్యక్తిగా, వాక్యమును బట్టి, పాటలను బట్టి, రక్షణ బట్టి, సహోదరులను బట్టి, ఈ ఆత్మ సంబంధి వాటిని బట్టి ఆనందిస్తూ ఉన్నట్లయితే ఆ రాజ్యమును నువ్వు చూపిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. ఆ రాజ్యం ఎలా ఉంటుందో, ఆ రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారో నేను చూస్తే చాలు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉన్నావంటే నిన్ను చూస్తే ఆ రాజ్యంలో నీతిమంతులందరూ చూసినట్టే. కానీ నీతిగా నడవకుండా గొడవలు పెట్టుకుంటూ లోకానందాలతో ఉంటే నిన్ను చూసిన దయ్యాన్ని చూసిన ఒకటే. నువ్వు దయ్యాన్ని చూపిస్తున్నావు, నువ్వు దురాత్మను చూపిస్తున్నావు. నువ్వు చూపించాల్సింది ఏమిటి చెప్పండి? ఆయన రాజ్యాన్ని. ఆయన వధువు ఈ చివరి కాలంలో, చివరి సమయంలో ఎత్తబడబోయే ముందుగా ఆయన రాజ్యమును చూపిస్తుంది. ఆయన రాజ్య ప్రకారంగా నడవడమే, నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందంతో నడవడమే ఆయన రాజ్యాన్ని చూయించడం అయినది. ఆయన మనసు. హల్లెలూయా. దుర్నీతితో, విరోధాలతో, కొండాలతో, లోకానందాలతో ఉన్నవారు నరకాన్ని చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ నరకంలో పడిపోతారు, పరలోక రాజ్యానికి రారు. వీళ్ళకి ఎప్పుడు గొడవలు కావాలా, విరోధాలు కావాలి. ఇలాంటి వాళ్ళు నరకంలో పడిపోతారు. అందుకనే 1000 ఏళ్ల పాలన, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము, ఆ విధంగా నువ్వు నడుస్తున్నావా? అదే రాజ్యాన్ని నువ్వు ఇప్పుడు చూయించాలి. అబ్రహాము విశ్వాసాన్ని చూయించాడు. బైబిల్లో భక్తులు వారి కాలంలో, వారు ఆ కాలంలో కలిగి ఉన్న ప్రత్యక్షతను బట్టి వాళ్ళు చూయించారు. ఈనాడు నువ్వు చూయించవలసిన ఆయన రాజ్యాన్ని, నీ అందాన్నో, నీ బట్టలను, నీ ముక్కును, నీ యొక్క ఏదో గర్వాన్నో, అసూయను, లేకపోతే కోపాన్నో, కక్షను, ద్వేషాన్నో ఇక్కడికి చూపించడానికి రావద్దు. అది దయ్యము. నీవిక్కడ ప్రేమ చూపించడానికి, నీతి క్రియలు చూపించడానికి, సమాధానముతో నీ సమాధానాన్ని చూపించడానికి, పరిశుద్ధాత్మ ఆనందాన్ని చూపించడానికి ఇక్కడికి రా. దానికే ఇది నిలయం. ఈ మందిరము దానికోసమే ప్రతిష్ఠించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి వాడి మీద అసూయ, గర్వాన్ని, కోపాన్ని, కక్షని చూపించడానికి వస్తున్నావు. నువ్వు దయ్యాన్ని చూపించడానికి వస్తున్నావు. మెస్సయ్యని చూయించు. 1000 ఏళ్ల పాలనలో ఎలా నీతితో, సమాధానంతో, పరిశుద్ధాత్మ, ఆనందంతో ఉంటారు, అది చూయించు. దాని కొరకే నువ్వు పిలవబడ్డావు. వారే ఎత్తబడతారు ఈ తెల్లవారుజామున. మిగతా వాళ్ళందరూ విడవబడతారు. నీ అందాన్ని చూపించడానికి, నీ ముక్కును చూపించడానికి రావద్దు ఇక్కడికి. నేను ముక్కుని, నా అందాన్ని, మేము ఎంత ధనవంతమో, మేము బాగా డబ్బులు వీళ్ళందరూ తెలుసుకోవాలి, అలాగేలాగని నా బట్టల బాగుని అందరూ చెప్పుకోవాలా అన్న ఉద్దేశంతో, అలా చూపించాలని ఉద్దేశంతో ఇక్కడికి వస్తే వ్యర్థమే, ఉపయోగం లేదు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం. ఇతరులతో నీతిగా ఉండు, ఎవరితో విరోధంగా ఉండకుండా సమాధానంగా ఉండు. పరిశుద్ధ శత్రువులతో కూడా ప్రేమించు. ఆయన ఆనందముతో ఉండు. అది ఆ రాజ్య ప్రకారంగా ఇప్పుడు నడవాల్సి ఉన్నది. ఆసియాలో పౌలు ఎలాగ నడిచాడు, ఆ నడవడి ఆ కాలం, ఈ కాలం నడవడి 1000 ఏళ్ల పాలనలో ఎలా నడుస్తామో ఇప్పుడు అదే విధంగా నీవు నడవాల్సి ఉన్నది. ఆ నడిచే వాళ్ళే ఎత్తబడతారు. ఆ విని కూడా ఆ విధంగా నడవకుండా ముఖం ముడుచుకుంటూ, మూతి ముడుచుకుంటూ, మూతి తిప్పుకుంటూ, ముఖం తిప్పుకుంటూ ఉండేవారు విడవబడతారు. ఎందుకంటే అందుకోసం కాదు నేను ఆయన పిలిచింది. ఆలోచన చేసుకో. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని ప్రదర్శించాలి. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. నువ్వు ఏమి చూపిస్తున్నావు? ఇతరులకు నువ్వు ఏమి చూపిస్తున్నావు? పనికిమాల బట్టలు వేసుకొని నీ శరీరాన్ని చూపిస్తున్నావా? ఒళ్ళంతా కనబడే వేసుకొని
చూయిస్తున్నావా? లేకపోతే మంచి ఖరీదైన చీరలు కట్టుకొని మిగులు వెలగల వస్త్రాలు ధరించుకొని, నా వస్త్రాలు చూడు ఎలా ఉన్నాయో చాలా ఖరీదైనవి, ఇవి చూపించడానికి వస్తున్నావా? ఈ బట్టలు, ఈ వీపు భాగము, మేము ఎంత డబ్బున్నోళ్ళమో అవి ఇవి లోక సంబంధమైన ఏవో చూపించడానికి కాదు, ఈ లోకాన్ని చూపించడానికి కాదు నువ్వు ఇక్కడ రావాల్సింది. నువ్వు కలిగి ఉన్న లోకాన్ని చూపించడానికి కాదు, ఆ ప్రేమను చూపించడానికి రా. ప్రేమ, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము తప్ప మరి ఏది ఉండకూడదు నీ జీవితంలో. నీ జీవితంలో హల్లెలూయా. ఏకముగా చేసుకోవాలి, ఏదైనా ఏక మనసుతో ఉండాలి, ఏకముగా ప్రార్థన చేసుకోవాలి, ఏకముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నచ్చిన వారితో సమాధానంగా ఉండి మళ్ళీ వీళ్ళతో విరోధంగా ఉంటే నువ్వు ఆ రాజ్యం నువ్వు కాదు. నీ నడవడి బాగలేదు. ఆయన రాజ్యాన్ని నువ్వు చూపించడం లేదు. ఇప్పుడు ఆయన రాజ్యం ఎలా ఉంటుందో నీ జీవితంలో కనపడాలి. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో నీ జీవితంలో కనపడాలి, నీ మాటల్లో కనపడాలి, సమాధానంగా మాట్లాడాలి, నీతిగా జీవించాలి. నీ లోకానందాన్ని కాదు చూపించాల్సింది, పరిశుద్ధాత్మ ఆనందాన్ని కనబరచు అందరికి. హల్లెలూయా, 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 హల్లెలూయా.